సర్వ న్యూస్ టీవీ వీక్షక మహాశయులకు నమస్కారం. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన శిల్ప సంపదతో కూడిన దేవస్థానాన్ని మీకు పరిచయం చేస్తాను. ఇది శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం. కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో గల అరసీకెರೆ తాలూకాలో ఉంది. హాసన్ నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది బేలూరు అనే పట్టణంలో ఈ మహా అద్భుతమైన దేవాలయం ఉంది. బేలూరు హొయసాలుల రాజధానిగా ఉండేది. దీనినే వేలపూర్, వేలూరు అని కూడా అప్పట్లో పిలిచేవారు. హొయసాల రాజులు నిర్మించిన అద్భుతమైన నిర్మాణాలలో ఈ చెన్నకేశవ దేవస్థానం ఒకటి. హొయసాల రాజైన విష్ణువర్ధనుడు ఈ దేవస్థానాన్ని, ఈ కళాఖండాన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది. క్రీస్తు శకం 1116లో హొయసాల రాజు విష్ణువర్ధనుడు నిర్మించినట్టు ఆధారాలు మనం చూడవచ్చు. ఈ దేవాలయాన్ని విజయనారాయణ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న శిల్ప సంపదను చూసి తరించాల్సిందే కానీ చెప్పడానికి అలవి కాదు. అంతటి సహజ సిద్ధమైన కళాకృతులను ఇక్కడ మనం చూడవచ్చు. ఈ దేవస్థానం అంత అద్భుతమైన శిల్పాలమయం. ఇక్కడ శిల్పాలు శిల్పాలుగా కాకుండా సజీవ మూర్తులుగా మనం చూడవచ్చు. అంత సహజ సిద్ధమైన శిల్పాలను మలచిన విధానం అద్భుతం, మహాద్భుతం. అతి విశాలమైన ప్రాంగణం ఈ దేవస్థానం ప్రత్యేకత. ఒక విశాలమైన పీఠం, దీనినే జగతి అంటారు. ఆ అద్భుతమైన చెన్నకేశవ దేవస్థానాన్ని
ఆ పీఠముపై ఆవిష్కరించారు. స్వామివారికి నిత్యం పలు విధాలుగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు రాకపోకలను ఇక్కడ మనం చూడవచ్చు. ఎత్తైన స్తంభాలు, ఆ స్తంభాలపైన లోపల సీలింగ్ మీద అద్భుతమైన శిల్పాలను మలిచిన విధానం ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతామా అన్నట్లుగా ఉంటుంది అక్కడ చూస్తూ ఉంటే. ఇక్కడ చూడండి, ఆ రాతి స్తంభం పైన చెక్కిన ఆ దేవతామూర్తుల విగ్రహాలు ఎలా ఉన్నాయో, ఎంత సహజ సిద్ధమైన సజీవంగా ఉన్నాయో మనం ఇక్కడ చూడవచ్చు. చిన్న చిన్న విగ్రహాలను కూడా అత్యంత నైపుణ్యముతో మేధో సంపత్తితో నిర్మించినట్లుగా చెప్తాం. పెద్ద పెద్ద స్తంభాలు, ఆ స్తంభాల పైన విగ్రహాలను అమర్చిన తీరు అబ్బో చూడవలసిందే. ఈ దేవస్థానంలో మరి ముఖ్య విశేషం 80 మదనికల శిల్పాలు ఉంటాయి. మదనికలు అంటే నాట్య భంగిమలలో ఉండే స్త్రీమూర్తులు. ఇక్కడ చూడండి, ఆ చిక్కదనం, ఆ చక్కనిదనం, ఆ చెక్కిన విధానం చూస్తూ ఉంటే మన పూర్వీకుల మేధో సంపత్తిని కొనియాడకుండా ఉండగలమా? ఆ మదనికల బొమ్మలు చూడండి, ఎంత ఎత్తులో ఈ దేవస్థానం చుట్టూరా ఎత్తైన స్తంభాల మీద అమర్చి ఉంటారు. అవి చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. గర్భగుడి అయితే విష్ణుమూర్తి యొక్క 24 ముఖ కవళికలను వేరు సమయాలలో వేరుగా చూస్తున్నట్లుగా స్వామివారి విగ్రహాన్ని, గర్భగుడిని మలచిన తీరు నా భూసో నా భవిష్యత్తి. మన పూర్వీకులు, మన శిల్పకళ నిపుణులు ఎంతటి మేధస్సును ఉపయోగించి ఉండాలి, ఎంతటి ఆలోచన విధానాన్ని, ప్రణాళికాబద్ధమైన కొలతలు పేర్చి ఈ శిల్పాలు రూపొందించారు. చూడండి, ఎక్కడ ఖాళీ అనేది ఉండదు. ఆ దేవస్థానం మొత్తం శిల్పాలమయమే. గోడల నిండా శిల్పాలే, దేవతామూర్తులు, నాట్యభంగిమలు, సంగీత పరికరాలతో ఉన్న బొమ్మలు మొత్తం ఇక్కడ చూడవచ్చు. ఈ చెన్నకేశవ దేవస్థానాన్ని దశోజ చవన అనే తండ్రి కొడుకులైన శిల్పులు నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఈ గుడిని చేరుకోవడానికి హసన్ నుండి రైలు, బస్సు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. విమానం ద్వారా వెళ్ళాలంటే బెంగళూరు దాకా చేరుకొని అక్కడ నుంచి రైలు, బస్సు, ఇతర వాహనాల్లో బేలూరు చేరుకోవచ్చు.
మైసూరు, హసన్, షిమోగా, మంగళూరు నుండి రైలు సౌకర్యం ఉంది. హసన్ నుండి బస్సులో 38 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఈ బేలూరు పట్టణం చేరుకోవచ్చు. ఇక్కడ శిల్పాలను చూస్తూ ఉంటే మన యొక్క సనాతన భారతీయ సంస్కృతి మేధోపరమైన సంపత్తిని నిజంగా మనం అంతటి గొప్ప శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన సొంతమైంది అని తెలుసుకుంటే నిజంగా మనం చాలా గర్వపడాల్సిన విషయం. ఈ సహజ సిద్ధమైన మేధోపరమైన ఈ కళాకృతులను భావితరాల వారికి మనం అందజేయాలి. ఇప్పుడు మనం వాటిని కాపాడుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాలను నిలుపుకుంటూ వాటికి సజీవ సాక్ష్యాలుగా ఉన్న ఈ శిల్పకళలను, ఇట్లాంటి దేవస్థానాలను మన భావితరాల వారికి అందించే బాధ్యత మనదే అని తెలుసుకోవాలి. ఈ చెన్నకేశవ స్వామి దేవస్థానం 3 తరాల రాజులు నిర్మించినట్లుగా తెలుస్తోంది. సుమారు 103 సంవత్సరాల సమయం ఈ దేవస్థానం నిర్మాణానికి పట్టినట్లుగా తెలుస్తోంది. అక్కడ చూడండి, రాతి మీద మలిచారా లేకపోతే బంకమట్టి లాంటి సున్నితమైన పదార్థాలతో అది సునాయాసంగా చేశారా అని అనిపిస్తుంది. కానీ కఠినమైన శిలలను ఆనాటి మహాశిల్పులు తమ హస్తలాఘవంతో ఎంత సజీవంగా అద్భుతంగా మలిచారో చూడండి. అంతంత ఎత్తు తల పైకెత్తి చూడాలి. అంత పెద్ద బండలను మలిచి ఒక నిర్దిష్టమైన కొలతలతో అంత ఎత్తుకి ఎలా అమర్చారో ఊహించుకుంటే ఊపిరి పీల్చుకోవడం మర్చిపోతామేమో. చూడండి, దేవతామూర్తులు వాళ్ళ ధరించిన వస్త్రాలు, ఆభరణాలు, అతి సూక్ష్మమైన వస్తువులను కూడా విస్మరించకుండా మలచిన తీరుని కొనియాడకుండా ఉండలేం. అంతటి అద్భుతమైన చూడండి, ఇక్కడ నాట్య భంగిమలైతేనేమి, వారి చేతుల్లో ఆయుధాలైతేనేమి ఎంత సహజ సిద్ధంగా ఫోటో చూసినంత తేలిగ్గా మలిచారంటే మన పూర్వీకుల గొప్పదనం ఇంత అంత అని చెప్పలేం. చూడండి, చక్కగా ఎంత ఖచ్చితమైన కొలతలు, ఎంత శాస్త్ర సాంకేతికత ఉపయోగించి ఉంటే ఈ అద్భుత శిల్పాలు రూపొందించబడి ఉంటాయి. ఈనాటి శాస్త్ర సాంకేతికతకు ఏమాత్రం తీసుకొని మహాద్భుతమైన మేధస్సుని ఆనాటి వ్యక్తులు, మహాత్ములు ఆవిష్కరించి మనకు అందించారు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గర్భగుడిలో శ్రీ చెన్నకేశవ స్వామి వారిని ఫోటోలు, వీడియోలు తీయడానికి వీలు కాదు. అందుకే మనం ఫోటో ద్వారా మాత్రమే చూస్తాము. అంతమంది ఎప్పుడో తీసి ఉంటారు బహుశా. అంతేగాని ఇప్పుడు గర్భగుడిలో స్వామివారిని ఫోటోలు, వీడియోలు తీయడానికి ఉండదు. చుట్టూరు దేవస్థానం మాత్రం ఫోటోలు తీసుకోవచ్చు. స్వామివారి పాదాలు అవి. ఇక్కడ ఎంత చెప్పినా తక్కువే. ఏ రాతి స్తంభం చూసినా, ఏ పక్క చూసినా శిల్పాలే కనిపిస్తాయి. అవి మామూలు శిల్పాలు కాదు, అత్యంత అర్థవంతమైన సహజ సిద్ధమైన ఆనాటి జీవన శైలిని, యుద్ధాలను, ప్రతి సన్నివేశాన్ని, చరిత్ర, ఇతిహాస సందర్భాలను, ప్రతి విషయాన్ని రాతి మీద మలచడం అంటే చిన్న విషయం కాదు. ఇది మనం చెప్పేది కాదు. ఇక్కడ చూడండి, ఎంత చిక్కగా సన్నని రాళ్ల మీద కూడా చెక్కారో అంత పెద్ద శిలలను,
అంత పై భాగాన ఎలా ఏర్పరిచారో ఊహించుకుంటే, ఆ రోజుల్లో వారు ఎలాంటి సాంకేతికను ఉపయోగించారా అనుకుంటే ఆశ్చర్యం, సంభ్రమాశ్చర్యం. అలా పైకెత్తి చూడాలి, చాలా ఎత్తులో ఉంటాయి ఆ నిర్దిష్టమైన కొలతలు, ఆ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఈ రోజుల్లో ఉన్న సాంకేతిక ఏమాత్రం తీసిపోదు, మహాద్భుతం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్న సాంకేతికతకు ఆనాటి ఈ మేధస్సు స్ఫురణకి రావాలి, స్ఫూర్తినిస్తుందని చెప్పవచ్చు, మార్గదర్శకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మదనికల బొమ్మలు కాదవి, సజీవ రూపాలు. ఆ నాట్య భంగిమలలో ఉన్న స్త్రీమూర్తుల బొమ్మలైతే వాళ్ళ ఆభరణాలు కానీ, వాళ్ళ వస్త్రాలు కానీ, వాళ్ళ అలంకరణ కానీ నిజంగా ఎంత సహనము, ఓర్పు, నిదానంతో, మేధస్సుతో నిర్మించారో ఊహించుకోవాలంటేనే అబ్బో చాలా ఆశ్చర్యము, సంభ్రమాశ్చర్యము, అద్భుతము. ఈ మండపాలు చాలా విశాలమైన ప్రాంగణం, చాలా పెద్ద ప్రాంగణం ఉంటుంది. లోపలే ఇట్లాంటి దేవాలయాలు ఉంటాయి, అమ్మవారి విగ్రహాలు పక్కన ఉంటాయి. ఆ స్తంభాలు మొత్తం రాతిమయం, శిలలు. ఆ శిలలని సజీవ రూపాలుగా మలచడం అంటే చిన్న విషయం కాదు. ఎన్ని వేల మంది, ఎన్ని అహోరాత్రులు శ్రమించి కష్టించి ఈ అద్భుతమైన కళాఖండాలను ఆవిష్కరించారో నిజంగా మహాద్భుతం. మన సనాతనం, మన సాంప్రదాయం, మన భారతీయత, పురాతన కాలంలో మన పూర్వీకుల మేధస్సుని ఎంత చెప్పుకున్నా తక్కువే. వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలంటే ఇంత అంత అని కాదు, అనంత విశ్వం అంత గొప్ప మేధస్సుని మన పూర్వీకులు కలిగి ఉన్నారని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఒకసారి బెంగళూరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బేలూరుకి వెళ్ళి ఈ కళాఖండాలను చూసి తరించాలి, అద్భుత కళా సంపదను ఆస్వాదించాలి. అప్పుడు మన యొక్క భారతీయత గురించి మనకి చాలా అవగతమవుతుంది.